Welcome to day 8. In this video, we have to discuss writing part of this lesson. There is one writing activity there. I will read it. You just listen. Read the following sentences and observe the capital letters. నేను ఇక్కడ ఒక పాసేజ్ ఉంది, చదువుతాను. మీరు క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. The thieves heard the conversation and became very happy. Full stop. They waited patiently for Tenali Rama and his wife to put the box into the well. Full stop. We use the capital letters in the following conditions. You see, there is some sentences. When do we use capital letters? Once you observe the beginning of the sentence, the ఇందులో టీ అనేది క్యాపిటల్ లెటర్స్గా రాసాము. అలాగే and beginning of the another sentence, they. In the word they, we write T as a capital letter. And you see Tenali Rama, Tenali T, Rama R. Both are capital letters. So, when do we use capital letters? You see, what gets a capital letter? Here is one mind map is there. When do we use the capital letters? In these conditions, we use capital letters. What are the conditions? One is names of persons. Names of persons. ఇక్కడ చూడండి, తెనాలి రామ మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేసాం. వై డూ వీ యూజ్ ద క్యాపిటల్ లెటర్? ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, సో వీ యూజ్ క్యాపిటల్ లెటర్. అండ్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. అండ్ ద వర్డ్ ఐ, ద వర్డ్ ఐ. మనం ఎప్పుడు సింగిల్గా ఐ అనేది రాసిన మనం క్యాపిటల్ లెటర్నే యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఎప్పుడైనా బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇక్కడ చూసాం కదా, ద థీవ్స్, ద. అలాగే దే, టీ. ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటరే యూజ్ చేస్తాం. నేమ్స్ ఆఫ్ హాలిడేస్, హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనం వింటర్ హాలిడేస్, పొంగల్ హాలిడేస్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనం క్యాపిటల్ లెటర్ని యూజ్ చేస్తాం. నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేట్స్. మనకి ఇంగ్లీష్ మంత్స్ అండ్ డేట్స్ ఉన్నాయి కదా. ఇంగ్లీష్ మంత్స్ 12 ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి టు డిసెంబర్ ఉన్నాయి కదా. అవి వచ్చేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం. అలాగే డేస్, డేస్ అంటే సండే, మండే, 7 days ఉన్నాయి కదా, సాటర్డే వరకు. ఇవి వచ్చినప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ బాక్స్లో చూడండి ఎగ్జాంపుల్, రాధా. రాధా అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి ఆర్ అనేది క్యాపిటల్ లెటర్గా యూజ్ చేసాం. ఇండియా, నేమ్ ఆఫ్ ఏ కంట్రీ కాబట్టి ఇండియా. ఐ యామ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ బాయ్ కాబట్టి ఐ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్గా యూజ్ చేయాలి. సెప్టెంబర్, నేమ్ ఆఫ్ ఏ మంత్ కాబట్టి ఎస్ అనేది అక్కడ క్యాపిటల్ లెటర్. ఫ్రైడే,
నేమ్ ఆఫ్ ఎ డే కాబట్టి ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్. దీపావళి నేమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్ కాబట్టి అక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తామన్నమాట. కాబట్టి దీన్ని బట్టి whenever you write English sentences, you must kept where was we use capital letters just kept in our mind. That is the writing activity. Now we see the next page 9. Next page 9. In the page 9 there is one activity number 6. Now we do the activity. Rewrite the following sentences by using capital letters wherever necessary. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. మనం ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ అవసరమైతే అక్కడ మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ he is in the market. He is in the market. In the sentence, the starting letter H we use capital letter, but here he used small letter. So instead of small letter small h we use capital H. కాబట్టి క్యాపిటల్ హెచ్ రాసి దాన్ని మనం ఫిలప్ చేయవలసి ఉంటుంది. బ్లాంక్లో మనం ఫిలప్ చేయండి. ఇక్కడ హీ అనే దగ్గర క్యాపిటల్ హెచ్, హీ ఈజ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి రాయండి. నెక్స్ట్, కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. ఇక్కడ కూడా కోహ్లీ కే అనేది ప్రాపర్ నౌన్, క్రికెట్ నేమ్ ఆఫ్ ఏ గేమ్ కాబట్టి క్రికెట్ సి అనేది కూడా క్యాపిటల్ లెటర్గా మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఐ లైక్ విశాఖపట్నం కాబట్టి ఇక్కడ కూడా ఐ అనే ఎక్కడ వచ్చినా కూడా సింగిల్గా దాన్ని క్యాపిటల్ లెటర్లో రాయాలి. విశాఖపట్నం ప్రాపర్ నౌన్ కాబట్టి దాన్ని కూడా వి క్యాపిటల్ లెటర్గా రాయాలి. నెక్స్ట్, వి సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ 25th December ఎవ్రీ ఇయర్. ఇక్కడ వి అనేది డబ్ల్యూ క్యాపిటల్ లెటరు. అలాగే క్రిస్మస్ నేమ్ ఆఫ్ ద ఫెస్టివల్ కాబట్టి సి అనేది క్యాపిటల్ లెటరు. డిసెంబర్ నేమ్ ఆఫ్ ద మంత్ కాబట్టి డి కూడా క్యాపిటల్ లెటర్గా మనం రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, లాస్ట్ సెంటెన్స్ ఈస్ ఐ ఆమ్ గోయింగ్ టు బెంగళూరు ఆన్ సండే. ఇక్కడ కూడా ఐ అనేది క్యాపిటల్ లెటర్, బెంగళూరులో బి అనేది క్యాపిటల్ లెటర్, సండేలో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్గా మనం రాయవలసి ఉంటుంది. దట్ ఈస్ ద we use the capital letters wherever necessary. Activity is over. Next, activity number 7. In this activity there is some sentences. How many sentences has given? 1, 2, 3, 4, 5, 6. 6 sentences has given. Under these sentences there are some pictures. Here one picture, and then turn the page and there are 1, 2, 3, 4, 5. Total 6 photos has given. So we write the relevant sentence to that photo, to the picture. See, first picture. What is the first picture? First pictureలో ఏం చేస్తున్నాడు? తెనాలి రామ ఒక ప్లాంట్కి వాటరింగ్ చేస్తున్నాడు. ఇందులో ఆ సెంటెన్స్ ఎక్కడుందో చూద్దామా ఒకసారి. ఎస్, చూడండి, లాస్ట్ బట్ వన్, లాస్ట్ కంటే ఒక ముందు సెంటెన్స్ చూడండి. తెనాలి రామ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఎస్, తెనాలి రామ వాటరింగ్ ద ప్లాంట్స్ అనేది ఇక్కడ మీరు రాయండి. నెక్స్ట్, రెండో సెంటెన్స్ చూడండి. ఇక్కడ రెండో పిక్చర్ చూడండి.
రెండో పిక్చర్లో ఏముంది? ఒక పొదల చాటున ఈ థీవ్స్ అనమాట ఉన్నారు కదా. అది మరి సెంటెన్స్లో ఎక్కడుంది ఒకసారి చూద్దాము. ఈ సెంటెన్స్లో థర్డ్ వన్ చూడండి. తెనాలి రామ సా ద టూ థీవ్స్ హైడింగ్ ఇన్ ద బుష్. తెనాలి రామ సా ద టూ థీవ్స్ హైడింగ్ ఇన్ ద బుష్. అక్కడ థర్డ్ సెంటెన్సు ఈ యొక్క సెకండ్ ఫోటోకి మనం రాయవలసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూడండి ఒకసారి. థర్డ్ పిక్చర్కి ఏ సెంటెన్స్ రాయాలి? థర్డ్ పిక్చర్లో ఏముంది? తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇంటు ద వెల్. డ్రాప్డ్ ద బాక్స్ ఇంటు ద వెల్. మరి ఆ సెంటెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. ఎస్, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇంటు ద వెల్. అది ఫస్ట్ సెంటెన్సు ఈ థర్డ్ పిక్చర్కి మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ ఒకసారి చూడండి. ఫోర్త్ పిక్చర్లో ఏముంది? ఆ థీవ్స్ డ్రా ద వాటర్ ఫ్రమ్ ద వెల్. థీవ్స్ అనమాట వాటర్ని తోడుతున్నారు కదా. మరి ఆ సెంటెన్స్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి, లాస్ట్ సెంటెన్స్ చూడండి. థీవ్స్ డ్రా ఆల్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్. అది ఇక్కడ మీరు రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ పిక్చర్ ఒకసారి చూడండి. ఈ పిక్చర్ చూడండి. అక్కడ ఏముంది? వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతున్నారు కదా థీవ్స్. ఏంటి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి. మరి దానికి సంబంధించిన సెంటెన్స్ ఎక్కడుంది? ద థీవ్స్ వర్ షాక్ టు సీ ద స్టోన్స్ ఇన్ ద బాక్స్. ఓకే, ఎక్కడుంది చూడండి. ఫోర్త్ వన్ సెంటెన్స్ చూడండి. ద థీవ్స్ వర్ షాక్డ్ టు సీ ద స్టోన్స్ ఇన్ ద బాక్స్. అది ఇక్కడ మనం రాయవలసి ఉంటుందన్నమాట. అండ్ దెన్ లాస్ట్ పిక్చర్ చూడండి. ఏమి ఆ థీవ్స్ పారిపోతున్నారు చూడండి. థీవ్స్ ర్యాన్ అవే ఫ్రమ్ తెనాలి రామకృష్ణ. ఇక్కడ ఆ సెంటెన్స్ రాయవలసి ఉంటుంది లాస్ట్లో. ఎక్కడ ఉంది? వాస్ వాటరింగ్ ద ప్లాంట్. ఎస్, సెకండ్ వన్ చూడండి. థీవ్స్ ర్యాన్ అవే ఫ్రమ్ తెనాలి రామకృష్ణ. అది సెకండ్ వన్ లాస్ట్ పిక్చర్కి రాయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ యాక్టివిటీ ఈ రైటింగ్ పార్ట్లో చూడండి. మనం పేజ్ నెంబర్ 11లో ఈ పైన యాక్టివిటీ 8 ఉన్నది. ఒకసారి చూడండి. యువర్ టీచర్ విల్ సే అలౌడ్ ఆల్ ద ఫాలోయింగ్ వర్డ్స్. లిజన్ టు దెమ్ కేర్ఫుల్లీ అండ్ రైట్ దెమ్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఎస్, మీ టీచరు ఈ యొక్క వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ ఒకసారి చదువుతారు. మీరు కేర్ఫుల్గా మీ నోట్బుక్లో రాయండి. ఏంటి ఉన్నాయి? జెస్చర్, థీవ్స్, జ్యువెలరీ, గార్డెన్, డిఫికల్టీ, రివార్డ్, ప్యాలెస్, కపుల్, స్టోన్స్, డ్రా. ఇవి జెస్చర్ అంటే చెప్పాను కదా, ప్రొఫెషనల్ జోకర్ని జెస్టర్ అంటారు. థీవ్స్ అంటే దొంగలు, జ్యువెలరీ అంటే నగలు, గార్డెన్ తోట, డిఫికల్టీ అంటే చాలా కష్టము, రివార్డ్ అంటే బహుమతి, ప్యాలెస్ మంచి భవనాన్ని ప్యాలెస్ అంటారు, కపుల్ అంటే దంపతులు, స్టోన్స్ అంటే రాళ్ళు, డ్రా అంటే తోడడం. ఇవి ఈ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. బై దిస్ we have completed our textbook activities under writing part. Now we will move on to the workbook. So all of you open English workbook and see the page number 16 and open the worksheet number 1.15. You see, first activity,
write the invitation to the parents meeting, read the clues and fill in the blanks. ఇక్కడ క్లూస్ ఉన్నాయి. ఈ క్లూస్ని బట్టి మీరు ఇన్విటేషన్ కార్డు ఒకటి ప్రిపేర్ చేయండి. పేరెంట్స్ మీటింగ్కి మీ పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తూ ఒక ఇన్విటేషన్ కార్డు ప్రిపేర్ చేయండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్లో మీరు ఏం చేస్తారంటే హెడ్డింగ్ పెడతారు, ఇన్విటేషన్. ఈ ఎవరికి ఇన్విటేషన్ చేస్తున్నా అంటే ఎవరా మీ స్కూల్ నేమ్ కిందని రాయండి. డియర్ ఎవరికి, మీరు పేరెంట్స్కి కదా. డియర్ పేరెంట్, మీ పేరు ఎవరి పేరైనా రాయండి, లేకపోతే డియర్ పేరెంట్ అని చెప్పేసి రాసియండి. వీ కార్డియల్లీ ఇన్వైట్ యూ టు ద పేరెంట్స్ కమిటీ మీటింగ్ దట్ వాజ్ కండక్టెడ్ ఆన్ అని చెప్పేసి డేటు, టైము, ప్లేసు మీరు ఇక్కడ రాయండి. ఇన్వైటెడ్ బై, ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అంటే హెడ్ మాస్టర్ ఆఫ్ యువర్ స్కూల్ నేమ్ అని చెప్పేసి రాస్తే ఇన్విటేషన్ అనేది పూర్తవుతుందన్నమాట. నెక్స్ట్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసెసరీ. ఇక్కడ చూడండి 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సెంటెన్స్లో మీరు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి రాయండి. ఫస్ట్ సెంటెన్స్, రాము వెంట టు విజయవాడ. రాము వెంట టు విజయవాడలో ఆర్ అనేది క్యాపిటల్ లెటర్ రాస్తారు, వి అనేది క్యాపిటల్ లెటర్ రాస్తారనమాట. నెక్స్ట్, వేర్ డిడ్ రాజు గో. ఇందులో స్టార్టింగ్ లెటర్ డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ రాస్తారు. రాజు నేమ్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి ఆరు కూడా క్యాపిటల్ లెటర్ రాస్తారు. ఇక్కడ థర్డ్ వన్, టుడే ఈజ్ ఫ్రైడే. టుడే టీ క్యాపిటల్ లెటర్ రాస్తారు. ఫ్రైడేలో నేమ్ ఆఫ్ ద డే కాబట్టి ఎఫ్ క్యాపిటల్ లెటర్ రాస్తారు. దిస్ ఈజ్ మై న్యూ డ్రెస్ ఫర్ సంక్రాంతి ఫెస్టివల్. ఇందులో టీ క్యాపిటల్ లెటర్ రాస్తారు. తర్వాత సంక్రాంతి క్యాపిటల్ లెటరు రాస్తారన్నమాట. ఈ విధంగా మనం రాస్తే ఈ యొక్క యాక్టివిటీ కూడా పూర్తవుతుంది. సో we have successfully completed this workbook activity also under the writing part. All of you, thank you. Children, I will tell you one thing here. In our workbook, every end of the lesson there are 4 empty pages like this. You see why these empty pages has given for every lesson? Because we need not use any English notes separately. It was burden to us. The burden of the weightage of the books, our authors given these empty sheets. In the empty sheets, we write the glossary as it is on these pages, and then we write every day 1 or 2 paragraphs of the lesson in good handwriting. It will definitely improve our English handwriting. That's why the pages are empty here. Please keep in mind these things. Thank you.